మొన్న రీసెంట్ గా వర్షాకాలమే వెళ్ళాను. ఎక్స్ట్రీమ్ ఎండ, అక్కడ లోకల్ జనాలే, లోకల్ మనకు వచ్చే టెక్నీషియన్సే, సార్ ఇలాంటి దారుణమైన ఎండ మనము ఎండాకాలంలో కూడా చూడలే, వైజాగ్ లో ఫస్ట్ టైం అన్నారు. డ్రైన్ అయిపోయాం పొద్దుంచి సాయంత్రం వరకు. అంటే రోడ్ల మీద షూటింగ్ చేసినప్పుడు చైర్లు అవి ఏమి ఉండవు, నిలబడుకొని ఇక్కడ ఒక షాట్ తీస్తున్నామా, మన డిఓపి గారు అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ అని. ఈ షాట్ ఓకే చెప్పే లోపల ఆయన అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందామా, అక్కడ బాగుంది. అక్కడ నిలబడి మనం మన అసిస్టెంట్లతోటి ఆ షాట్ సెట్ చేసుకొని ఆ క్రౌడ్ అంతా జరపండి. అదేదో పాత సినిమాల్లో క్రౌడ్ అంతా ఉంటారు చూసావా, అలా లేకుండా దాన్ని రియలిస్టిక్ గా చేయడానికి మన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది పనిచేస్తూ ఆ ఎండకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే సడన్ గా వారం రోజుల తర్వాత వస్తాం ఇంటికి రాగానే ఏమనిపిస్తుంది అంటే అసలు ఎవ్వరు ఏం మాట్లాడకుండా పడుకుందాం అనిపిస్తుంది. కానీ బ్యాచిలర్ లైఫ్ లో చేసినట్టు ఇక్కడ చేయలేము. సో దానివల్ల ఫేస్ చేస్తాం డెఫినెట్ గా ప్రాబ్లం అనేది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడే వచ్చాడు, ఇంటికి ఇప్పుడే వచ్చాడు ఈడు, వాళ్ళకి ఎలా ఉంటది అంటే 1 వీక్ తర్వాత వచ్చావు, కొంచెం యాక్టివ్ గా ఉండొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అనట్లేగా నిన్ను ఇంతవరకు రోజులు వదిలేసాగా, పడుకో బుజ్జి అని వదులుతున్నాగా. అసలు ఎక్కడికి తీసుకెళ్ళరా? నో ట్రిప్స్, పాస్పోర్ట్ ఒకటే స్టాంప్ అని పడ్డదా? పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి, వీసా ఎక్స్పైర్ అయిపోయి, మళ్ళీ కూడా చేయించుకున్నాను, ఏమీ లేదా, మళ్ళీ ఏమైనా తీసుకెళ్తారేమో అని ఉంది. మళ్ళా జనాలంతా నన్ను తిట్టుకుంటారు.